హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి మీరు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. మరెన్నో వీడియోలు మరెన్నో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున్న అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఒక పథకాన్ని కనుక తీసుకుంటే అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఒక పథకాన్ని కనుక ఆ ప్రజలకు అందించాలంటే ఇందులో తగిన వారు ఎవరు, లబ్ధి కాకుండా కూడా పొందేవారు ఎవరు అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్య అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పథకాల విషయంలో ఏవైతే మహిళలకు ఇచ్చే పథకాలు 2,500 రూపాయలు కావచ్చు, ఈరోజు ఆసరా పెన్షన్ పొందే వారికి ఇచ్చే 4,016 కావచ్చు, సంబంధిత రేషన్ కార్డులు కావచ్చు, వీటన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక చర్చలో ఏం చెప్పింది అనేది కనుక చూసుకున్నట్లయితే అర్హులకి మాత్రమే పథకాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటి వరకు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధి విధానాల కసరత్తు ఆలోచనతో ఉన్నది. ఈ రుణమాఫీ అనేది జూలై 1 నుండి ఆగస్టు చివరి కల్లా పూర్తి చేస్తాం. ఓకేనా? ఈ ఆగస్టు కల్లా పూర్తయిన తర్వాతే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అందించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా వీరి యొక్క సమావేశంలో పూర్తి స్థాయిలో తర్వాత రుణమాఫీ గురించి మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే అదే జరగబోతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి బహుశా ఇవి ఆగస్టు తర్వాతే కార్యాచరణకి రూపుదాల్చుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. లేటెస్ట్గా ఉన్న అప్డేట్ అయితే ఇది 4,016కి సంబంధించిన కొత్త జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నది అర్థమవుతుంది. మీరు మీ తోటి మిత్రులకి ఇదే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి.